రైట్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పెద్దిరెడ్డి గారి వెన్ను విరిగింది. అంటే బాబు దెబ్బకి పెద్దాయన అబ్బా అన్నాడని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఏంటంటే అక్కడ చిత్తూరు జిల్లాలో కలెక్టర్‌ని మార్చేశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో దీని వల్ల మరి అక్కడ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి హ్మ్. ఎన్నికల కమిషన్ యొక్క ఆధ్వర్యంలో మన అధికార యంత్రాంగం కూడా పనిచేయాల్సి ఉంది. వారి హ్మ్. యొక్క గైడ్లైన్స్ ప్రకారం, వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అధికారులు వారి యొక్క విధులు నిర్వహించాల్సింది. హ్మ్. అయితే ఏదైతే ఈ రోజున కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ముగ్గురు జిల్లా కలెక్టర్లు అంటే వారే జిల్లా ఎన్నికల అధికారులుగా కూడా ఉంటారు. అవును జిల్లా సార్. కలెక్టర్ల మీద అదేవిధంగా నలుగురు జిల్లా ఎస్పీలు, అలాగే ఒక ఐజీ మీద, హ్మ్. గుంటూరు ఐజీ గారి మీద కూడా మరి ఎన్నికల విధుల నుంచి వాళ్ళు తప్పించడం, అవును సార్. వాళ్ళ మీద బదిలీ వేయడం అనేది జరిగింది. హ్మ్. ఏదైతే గతంలో అంటే ఇది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఈ హ్మ్. అధికారుల మీద అనేకమైన ఫిర్యాదులు అటు ప్రతిపక్షాల నుంచి కానీ, ఇటు ప్రజల నుంచి కానీ, వివిధ ప్రజా సంఘాల నుంచి కానీ ఫిర్యాదులు రావటం, దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఒక నివేదిక పంపించడం జరిగింది. వాళ్ళు నిర్వహించిన ఏదైతే దర్యాప్తు గురించి వారి దగ్గర రిపోర్టు ఆధారంగా ఈ హ్మ్. అధికారుల మీద చర్య తీసుకోవడం అనేది జరిగింది. హ్మ్. పర్టికులర్ గా తిరుపతి ఏదైతే జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు ఉన్నారో, హ్మ్. మరి వారే ఆ జిల్లాకి ఎన్నికల అధికారిగా కూడా ఉన్నారు. వారి హ్మ్. మీద కూడా ఆరోపణలు, మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కానీ, అక్కడ ఆయన మీద వచ్చిన ఫిర్యాదుల దరిమిల ఆయనపై కూడా బదిలీ వేటు పడడమే కాకుండా ఎన్నికలు అయ్యేంత వరకు ఆయన ఆ విధుల్లో నుంచి తప్పించడం కూడా జరిగింది. అవును ఇలా సార్. జిల్లా ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి గారు ఉన్నారో, హ్మ్. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సంగతి మనకు తెలిసిందే. ఆయనే సర్వాంతరామి. హ్మ్. ఆయనే ఆయన ఆయన అడ్డగా మార్చుకున్న పరిస్థితి రాయలసీమలో ఆయన ఏకచక్రాధిపత్యం మనందరికీ తెలిసిందే. హ్మ్. కాబట్టి ఈ ఏదైతే అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఇంకా వాళ్ళ అధికారంలో ఉండంగా ఏ రకంగా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళో అదే హ్మ్. రకమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనులను జరిపించుకోవడం అనేది చేయడం ద్వారా వచ్చిన ఏదైతే ఈ పనిష్మెంట్ ఏందో అది అధికార యంత్రాంగం మీద తీసుకున్న చర్య ఒక పనిష్మెంట్ గా మనం భావించాలి. హ్మ్. దీంతో రాష్ట్రం మొత్తం మీద కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే జాతీయ ఎన్నికల కమిషన్ కొరడా జులిపించడం మొదలుపెట్టింది కాబట్టి హ్మ్. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటు పోలీసు అధికారులు కానీ, ఇటు ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ గా ఉండి హ్మ్. ఖచ్చితంగా వారి యొక్క బాధ్యతల్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ఏదైతే సంఘం హ్మ్. గైడ్ లైన్స్ ప్రకారమే వారు విధులు నిర్వహిస్తారని మనం ఆశించవచ్చు. అంటే ఇప్పటివరకు జరగంది. మరి ఇప్పుడు ఈ బదిలీల వల్ల జరిగే అవకాశం ఉందంటారా సార్ మరి? ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషన్. హ్మ్. ఏదైతే తమ విధుల్ని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళు, ప్రజలు హ్మ్. ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా హ్మ్. అధికార పక్షానికి బయాస్ గా వ్యవహరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో హ్మ్. వారి మీద మేము గట్టిగా చర్య తీసుకుంటా ఉండడానికి ఒక ఇండికేషనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద బదిలీ హ్మ్. పెట్టి వాళ్ళ ఎన్నికల విధుల నుంచి తప్పించడం. హ్మ్. ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషన్ గా మనం ఆలోచించాలి. ఇది హ్మ్. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మరింతగా ఇది డాగ్ కన్ అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రం మీద ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఎక్కడా కూడా తప్పు జరగడానికి ఆస్కారం లేకుండా మరి ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధుల్ని హ్మ్. నిర్వహిస్తారని మనం అయితే భావించవచ్చు. అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఎన్నికలు కూడున్నా కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈసీ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా వాళ్ళకి నచ్చిన విధంగానే వాళ్ళ పంథాలోనే వాళ్ళు నడిచారు. మరి ఈ బదిలీలు వాళ్ళలో ఏమైనా మార్పులు తెచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయంగానే ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు దీనికి ఏమీ అతీతం కాదు. హ్మ్. ఎవరు అవకాశాన్ని బట్టి, ఎవరు అవకాశాలను బట్టి వాళ్ళు హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో అధికార యంత్రాంగాన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ అధికార యంత్రాంగం ద్వారా వాళ్ళ హ్మ్. యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళు కొనసాగించడానికి అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారుతుంది. రైట్. ఏదైనా సరే ఇక ఎన్నికలు అనేవి మనకి ఇంకో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి హ్మ్. ఎన్నికల యంత్రాంగం రాబోయేది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి హ్మ్. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్న అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వం ఇక మారబోతా ఉంది. అంటే రైట్. ఇదే ప్రభుత్వం మళ్ళా వస్తుందా,
లేకపోతే కొత్త ప్రభుత్వం వస్తుందా అనేది ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ కౌంటింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఉమ్, ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగం మొత్తం కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఉమ్, ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారమే వీళ్ళు విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఈ ఈ గైడ్ లైన్స్ ఏదైతే పాటించకుండా బాధ్యత రాహిత్యంగా గనక అధికార యంత్రాంగం కనుక ప్రవర్తించి ఇంకా ఉమ్, అధికార పార్టీ సంబంధించిన మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఉమ్, వారికి వత్తాసుగానే గనక బయాస్గా వాళ్ళకు వ్యవహరించాల్సి వస్తే ఖచ్చితమైన పనిష్మెంట్ ఉంటుందనే దానికి ఇదే ఉదాహరణ మనకి. ఉమ్, అంటే మామూలు విషయం కాదు కదండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఉమ్, సీనియర్ ఐపీఎస్ పాలరాజు గారు, గుంటూరు పాలరాజు గారిని బదిలీ వేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అవును సార్, ఫిర్యాదు అవును. అనుసరించి కేంద్ర ఉమ్, ఎన్నికల కమిషన్ బదిలీ వేయడం అంటే అలాగే ఉమ్, మరి 4 జిల్లా ఎస్పీలను అలాగే 3 జిల్లా ఎన్నికల అధికారులు అంటే కలెక్టర్లని ఉమ్, మరి మార్చడం అనేది మామూలు విషయం కాదు కదా. ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎటువంటి బయాస్ లేకుండా చక్కగా మరీ ఏకపక్షంగా పోకుండా ఉమ్, వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహిస్తారనేది మాత్రం మనం ఆశించడానికి అవకాశం ఏర్పడింది ఈ చర్య ఉమ్, ద్వారా. ఉమ్. అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఈసీ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు చేసుకుంటుంటే మరి ఇప్పుడు ఈ ఈసీ అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ బోర్డింగ్లు అన్ని కనబడుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా. సో కదా ఏమన్నా ఉమ్, ఎన్నికల కమిషన్ చర్యల్లో భాగంగానే కదండి వీళ్ళ మీద బదిలీ పట్టి వేసింది. ఉమ్, వీళ్ళు ఎన్నికల విధుల నుంచి తప్పించి బదిలీ వేసింది ఎవరు? మరి ఎన్నికల కమిషనే కదా, ఉమ్, కేంద్ర ఎన్నికల కమిషనే కదా. ఉమ్, ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్టును అనుసరించి అలాగే ఆయా అధికారుల మీద వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళు ప్రాథమిక నివేదికను అనుసరించి ఈ రోజున ఈ చర్యలు తీసుకున్నారు. అంటే ఉమ్, ఖచ్చితంగా అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున ఏదైతే ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఉమ్, ఇలాంటి పనిష్మెంట్ చర్యలకి పాల్పడతాం అనేది మామూలు విషయం కాదు. ఉమ్, అదే చెప్తున్నాను మీకు, 4 ఎస్పీలు, ఒక రేంజ్ డిఐజీ, ఒక సీనియర్ ఐపీఎస్ మీద అలాగే 3 జిల్లా కలెక్టర్ల మీద మరి బదిలీ వేసి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఉమ్. ఖచ్చితంగా అంటే ఇది రాబోయే రోజుల్లో మేము ఎటువంటి ఉపేక్షించము, ఎంత స్థాయి అధికారి మీద అయినా సరే చర్య తీసుకోవడానికి మేము వెనుకాడము అని చెప్పకనే చెప్పినట్టు కదా ఇది. ఉమ్. అట్లానే సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి సపోర్ట్ ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఇప్పుడు దీని వల్ల అంటే ఢిల్లీ నుంచి ఇలాంటివి చేపిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మొత్తం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు. అందువలన ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని కూడా వార్తలు వస్తుంది. ఇందులో వాస్తవం అంటారా మరి? ఒక విషయం అండి, మనం ఆ రకంగా బహిరంగ వ్యాఖ్య మనం చేయను. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఉమ్, ఈ రాజ్యాంగమైన వ్యవస్థ ఒక కేంద్ర పార్టీకి అనుకూలంగానో లేకపోతే రాష్ట్ర పార్టీకి అనుకూలంగానో వాళ్ళు ఉమ్, విధులు నిర్వహిస్తారని మనం బహిరంగ మనం వ్యాఖ్యానించడం అనేది అది అది మనం చేయకూడని పని. ఎందుకంటే ఉమ్, అది ఒక స్వతంత్ర రాజ్యాంగపరమైన సంస్థ కాబట్టి వాళ్ళ ఉమ్, దేశ ఇప్పుడు కేంద్రంలోను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రంలో పార్లమెంట్ కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఉమ్, ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఒక కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వత్తాసు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందనేది అది మనం ఆరోపణ, వినవస్తున్న వదంతుల ఆరోపణగా మనం కొట్టివేయాలి. కానీ దాన్ని ఉమ్, మనం ఇది నిజమే అని చెప్పే ఇది మనకైతే లేదు. అలా మనం చెప్పకూడదు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది తన విధులను తను నిర్వహించడంలో ఉమ్, ఎటువంటి ఉపేక్షించకుండా, ఎటువంటి స్వార్థంగా ఆలోచించకుండా ఏదో తప్పు చేసిన అధికారి మీద చర్య తీసుకోవడానికి వెనుకాడం అనడానికి ఉదాహరణే ఈ రోజు తీసుకున్న బదిలీ వేట్లు దానిగానే మనం భావించాలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పింది కాబట్టి అనుగుణంగా వాళ్ళు చర్య తీసుకున్నారనేది లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అనుకూలంగా పనిచేశారు, కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేసిందా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేసిందని మనం అనడానికి కూడా లేదు. ఉమ్, అధికార యంత్రాంగం ఒక్కదాకా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఏదైతే రైట్. షెడ్యూల్ వచ్చిందో అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ సరెండర్ లోకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఎన్నికల కమిషన్ సుపీరియర్ ఇప్పుడు వీళ్ళకి. ఉమ్, ఎన్నికల కమిషన్ లో చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ నిబంధనలు అనుసరించి వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ విధి నిర్వహణను చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో రైట్. ఎటువంటి తప్పు జరిగినా ఉపేక్షించడానికి ఈ రోజు జరిగిన మనం చూస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీలు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే మేడం. రైట్ సార్.